ఒక్క రోజు అయింది సాధుకున్న వీటకు పురుడు పుణ్యం వేసి అటువంటి రాళ్ళైతే పోరైతే పోరైతున్నారు పెద్దల నోట పేరు పెట్టి గుర్తుకో తల్లిదండ్రి పేరు పెట్టి గుర్తున్న గడవల్ల కరకరవాళ్ళరు పురుడు పుణ్యం చేద్దామని వేసిన వేదమూర్తి బ్రాహ్మణులు విరుచుకున్నారు అయ్యా బ్రాహ్మణులు చుండ గుడిసీలేసి మా బిడ్డ పేరు పెట్టు అని పురుడు పుణ్యం చేయగా ఇంటింటికి పొట్టు పెట్టినట్టు ఊరంతా పండుగ విందు భోజనాలు ఏర్పాటు చేసి బిడ్డకు జన్మనామం కొనియాడంగా ఆ బిడ్డ పేరు ఏమైనా తంది అయ్యా నిమ్మలగిరి నగరం వేలేడు నీ పేరు ఆనందరావు నీ భార్య అన్నపూర్ణదే మీరు సాదుకున్న బిడ్డ పేరు అగో శ్రీలక్ష్మి అన్నాడమ్మా పండుగ అయితే ఎక్కడ లేరు సంవత్సరం అంటే సంవత్సరం నాటికి లేను సంవత్సరం మడుగు లాంటిది అరే మడుగు ఎండ వచ్చే ఎండి పాకాలు వచ్చి సంవత్సరం ఎండిపోతా సాలు సాలు అనే దానం ఏ దానము కాదు బాట పండి ఓటుంది విడిచిగా రాల కొడకాని ఇంత కూతుండ పెట్టి ₹1,00,000 ఇచ్చి నీకు చాలా అంటే సాలని అనబోడు మానవతి ఆశకు అంటుంటారు అవ్వ నాకు ఇంకో లక్ష కావాలంటాడు అదే ఇక్కడంతా అన్నం పెట్టి నీకు చాలా అంటే కడుపు నిండా తిన్నాక అవ్వ నాకు చాలు నీ కడుపు సల్లో ఉండాలని దీవెన పెట్టుకుంటూ పోతాడు అందుకే అందరూ మన బట్ట కట్టేది మన మానవ కొరకు సంసారం చేసేది లోకం ఉన్నదెందుకు ప్రేరణాలు పెట్టడానికే ఒక ముంగటో మాట ఒక వెనుకో మాట ఎందుకు రాత్రి సంపాదన పాడవాళ్ళ పిండికి పిండి చేయాలా ఎంగిచ్చేది కాగి కొట్టరా ఎందుకు దాని సంపాదన పాడవాలంటారు ఏదైనా లోకానికి పట్టి పని అన్నదానం వేస్తారమ్మా సంవత్సరం అన్నారు మమ్మీ కాదే అన్ని అవే నాకు మంది అవ్వాలనుకుంటా అన్ని నువ్వే అమ్మో మమ్మీ అనుకుంటా నేను ఎక్కడ పోవాలి
మమ్మీ ఓ బాబు ఓ నేను పెద్దదాన్ని అయినా కాదే ఇక నువ్వు పెద్దదాని అయితే దేవరు లాంత నీకే పెడతారు ఇక ఏంటి కుడుకరు పెద్ద మనిషి గట్ట కాదు నేను చెప్ప మెలిగిన కాదే మమ్మీ ఏం గడిపోయినా పెరిగింది కాదే మమ్మీ నేను చెప్ప పెరగలేదా నువ్వు పెరిగిన బిడ్డను అమ్మో. ఇక గింతే ఇంకా పెరిగి చేరిపోతావు అక్కడి అటు పెరగదు ఇటు పెరుగుతుంది పెరుగుతాను బిడ్డ మమ్మీ నువ్వు పెరుగుతావు ఏం చేయంటానవే నన్ను ఎత్తుకోవాలి పని ఎవరు కథ రాకుంటేది అది ఎవరు మొత్తంలో మెత్త దగ్గర పత్తి మీరు పోతారా అది 80 కిలోలు నీ 80 కిలోలు ఎక్కడదే ఆ? 22 కిలోలు నాదే. నేను పోతాను బిడ్డ ఎక్కడ బిడ్డ నేను మొత్తం కానీ మీ చిన్నబాబు గోడమూలకు చూస్తాను మీ చిన్నబాబుని ఎత్తుకోమనుకో ఆగో ఆయన కింద కరెంట్ వచ్చింది కాలు ఊదానే కదా ఓ ఎత్తుకుంటా నువ్వు నన్ను నువ్వు చిన్నబాబు లేకపోతే ఆ తాళం వచ్చి ఎవరు ఎత్తుకుంటారు నువ్వు నాకేమొచ్చిందని బిడ్డ కొంచెం ఎవరైనా కొడుకు గవర్నమెంట్ మందలు ఇచ్చిన అందరిచ్చే తప్ప వాడు నాకే ఏదో సమయానికి ఎత్తుకుంటాడు కావచ్చు అనుకుంటా నాకు పుట్టింది నీ బిడ్డ నువ్వు ఎత్తుకుంటా నువ్వు ఆ మాట వాడిని ఎత్తుకున్నా నేను కర్రే పడతాను మరి అంత ఒక్కటే పోయి ఆటో కంపెనీ అనుకోవాలి నాకు సిగ్గేట్ అనుకోని అవ్వ మమ్మీ నేను ఏడుతా కాదే ఎప్పుడు బిడ్డ నేను బగ్గ తిన్నాక ఏడుతాను బాగా నాకు ఏడ్చే ఉన్నది అన్న ఎడితే లేదు అడుగుతుంది మమ్మీ నేను నవ్వుతా కాదే ఎప్పుడు నవ్వుతావా నేను నవ్వచ్చినప్పుడు నవ్వుతా పోనీ నా వచ్చినప్పుడు ఎవరైనా అవుతారు నువ్వు నా మీద ఏంది? మమ్మీ ఓ నేను పంట కాదే ఎప్పుడే మీరు వచ్చినాక వంట మీరు వచ్చినాక ఎవరైనా అదే కొత్తదా మళ్ళా మమ్మీ ఓ నువ్వు బాగా వినికితే. మమ్మీ అయ్యో నీ వీడియో తోటి కత్తాను అంటున్నా అవును అయిపోయావు నీ ఆగనే అంత సింపుల్ మాట్లాడుతున్నావు అంత చెప్పరా తీసుకుపోతారు మా ఇంటి ముందర పోరగాళ్ళు వ్యాన్ ఎక్కాలి బడికి పోయాలి రోజు పొద్దుగా చూస్తాం వాళ్ళని వ్యాన్ రాకముందుకు అక్కడికి ఇక్కడికి ఎగురుతారు ఇక వ్యాన్ అక్కడ ఆరం వచ్చి మూల తిరిగిన వాళ్ళు ఒక్క పోరాడు వస్తాడు మమ్మీ అవ్వ ఏంటా నేను ఒక్కటే ఇవ్వరు దాకా వాడు ఏ తప్పు లేదు వాడికి దొడ్డికి వస్తుందంటే వ్యాన్ వెళ్ళిపోతుంది కథ చిన్న పోరగాళ్ళు కానీ మమ్మీ బిడ్డ ఇక ఇక నాకు బంగారు పల్లె నేర్చుకురాలి బంగారు పని బుద్ధికైనా బంగారు పని అయితే మనకు బంగారు పల్లె ఎక్కడ ఇగో తోలు పల్లెం ఇది తోరపాలెం అని ఎందుకు ధిక్కరిస్తారా దీన్ని పట్టుకొని రోజు 12,000 సంపాదించుకుంటాను అదే బొక్క కూర ఎత్తలేదా మీద ఫుల్ బాడీలో ఆ కాలువల్లో పోసిపోతారా ఏ పార్టీలు సాడుకునేందుకు ఎత్తారా కానీ ఆ పార్టీలు బాగున్నది బిడ్డ పాలు పోసి పరవన్నం అండేసిన అందులో ఏమేసినవే పాలు పోసి పరవన్నం అండిన బిడ్డ అందులో అది కాదు నీ అవ్వ ఏంటిది అందులో పిలిపించిన కూర ఈ రాత్రి పిల్ల ఎక్కడ దొరకాలి మీ అమ్మ లేవాలి పిల్లిని ఎక్కడ పట్టాలి పిచ్చినప్పుడు వాడు పిచ్చోడు వాడికి ఏం తెలియదు అదే ఉల్లిగడ్డల కూర ఉల్లిగడ్డల కూర పసిపిల్ల మాటలు గట్టిగా ఉంటాయి బిడ్డ ఉల్లిగడ్డల కూర కూడా వేసిన బిడ్డ అమ్మో అలా బయట కూర పోయి ఏం మాటలు గవల తెలిసింది నీ ఎవరు పుస్తాడివి ఎక్కడ ఉచ్చిపోయిందే తెల్లగా దడ్డలే ఉంటుంది గంటలు గడ్డగా ఉంటుంది అదే పెరుగు పోసింది. వాళ్ళు వేసిన వాళ్ళు అక్షాపల కూర పరమాన్నంలో పెరుగు వేసుకున్నాక అక్షాపల కూర వేసినవాని మనం వేసిన బిడ్డ అలా మీ అమ్మ తొక్కే ఆమె వేరే మా తప్పు గవల గెరక నాకు తెలియదు నీకు అంటే వరకు తెలుసు మీ అమ్మ తొక్కే నిమ్మకాయ తొక్కే సరే నిమ్మకాయ తప్పు కూడా వేసిన బిడ్డ అలా మా అమ్మ పట్టే మీ అమ్మ పోతే పాడవాడు అదేంటిదే మార్కెట్ సరే అది కూడా అది ఆ రెండు వేసిన ఆ 2 జాడీల కాడిపో ఏ రెండు సార్ ఈ 2 జాడీలు అది అవేనా ఆ కుర్చీలో కూర్చుంటాడు ఒకటి మా అది ఎప్పుడు పెట్టే తొక్క మొత్తం తెల్లగా బూజు వచ్చింది అంత అంత కూడా వచ్చిందా
స్వతంత్రం రాకముందు పెట్టింది పచ్చడి. 75 ఏళ్ళు అవుతుందా పెట్టి తొక్కు? ఎక్కువ దాంట్లో 82 ఏళ్ళు అవుతుంది కావచ్చు నాకు గంత గంత బతుకు బతాను వాళ్ళంత బతుకు బతాం అని అంతే. అన్ని చూసుకొచ్చినావు కరువు కారం. అందుకే అందరి బిడ్డ మక్కి మక్కని పనుల మదనం ఎంతో తీర్పు అతిరాని మాటలు ఎంతో ఆనందం అమ్మా పసిపిల్లల మాటల వసురాల మూటలు మాటలు ఇంటి నాకెంతో ఆనందం అనిపిస్తుందని పురులు వెంట దాకాలు దేవాల పెరుగుడు పేరు దాకాలు చేసింది ఇంటకు అన్నం పెడతాంది నువ్వు వేయక మూతీనికలు కొడతారు ఎవరు ఇంటితో ఇంట్లో మాకు ఒక ముద్ద పెట్టమంటారు అలా పెట్టాక వాళ్ళు పాపమ్మ అన్నట్టు పాపమ్మ అన్నం తింటే నువ్వు మా దోస్తు నువ్వు పెట్టదామే నేను పెట్టన్నాను ఆయన పెట్టాక పాపమ్మ కుక్క బుక్క వాళ్ళు కూడా పెదవులు అప్పరిస్తాను అలా కూడా వినడానికి పెట్టిండు. బిడ్డ పెట్టకున్న వాళ్ళ కానీ పెట్టినంత మాట మాట్లాడిన పాపమ్మ అన్నం తిన్నట్టు అమ్మమ్మ అన్నం తిన్నట్టు కానీ ఇక నిన్ను పల్లె తీసుకుపోతే నీకు స్కూల్ డ్రెస్ ఎత్తిస్తారు ఎవరు నన్ను ఒక్కదాన్ని తీసుకుపోదా? నీకు స్కూల్ డ్రెస్ చేసి నాతో పడక వాళ్ళు ఇద్దరు అక్కడే పల్లె అమ్మ ఇద్దరా? వాళ్ళకు కూడా వాళ్ళని అటుగా తీసుకురావద్దు. వాళ్ళకు 2 జడలు వేయాలి, 2 బూట్లు దొరకాలి. వాళ్ళకు కూల్ డ్రెస్ వేసి ఇక ఆమెకు పలక నాకు పలక ఇస్తే ముగ్గురు ఆక ఇంకా ఓడే ఇక మళ్ళీ దూసి 2 జడలు వేసి స్కూల్ డ్రెస్ వేసి రోడ్డు మీద నిలబెడితే ఎటు బస్సులు గట్ట ఆగుతాయి పల్లె తీసుకపోతే పల్లె సార్కు గుండె పోటు వస్తుంది పోరాగానే ఉంటారు వాళ్ళిద్దరు పల్లె పోతే ఏమన్నా మమ్మీ వాళ్ళ ఇంటికి కలర్ ఎత్తే అయిపోయాయి. అది బిడ్డ చిన్నప్పుడు వాళ్ళు అమ్మేయవచ్చు కానీ ఇక పల్లె పోవాలి చదువుకోవాలి బిడ్డ చదువుకునే మంత్రాలు కావాలి ఇద్దరు నెరవాలి బుద్ధిమంతురాలు కావాలి నా బిడ్డ ఆ బిడ్డ శ్రీలక్ష్మినైనా ఇసుకోరు వాళ్ళ వేడికైనా రంగాల బొక్కలు చూస్తా లంగేదిగా అయితే శాపమా అవుతుంది కానీ
అబ్బియతుస్సు. అగో నాది సిగరాయి కట్టే అబ్బియతుస్సు. ఈ పుస్తకం చూస్తూ నాది సింది మేడారము అబ్బియతుస్సు. నాది గుండు వీర గుండె అబ్బియతుస్సు. అల్ల కోరేలి వేడి ఏం గుండు? నాది సుదిమాన గుండు అబ్బియతుస్సు. అది పోయి మావ నీకు సెండ్రా శరణు శరణు తల్లి శరణు. నా పెయ్యం తారమంటలు పడుతుంది. అయ్యో ఎందుకు తల్లి? ఇంతమందిలో ఏవో పిక్కిరా నన్ను కూడా చూస్తుంటాను. అవ్వాలి. అదే తూర్పు తూర్పు మగడ పరకాల మగడ. కావాల వేడికి నమస్కారం. నమస్తే సార్. నమస్తే మామే. ఓ నీ అవ్వ సార్ గుడ్లు పెద్దగా ఉన్నాయి. ఏ గుడ్ల కోరి బాగా అత్తనే రాగదుడు గుడ్లా ఈ కోరి ఎట్లా మాట్లాడుతాను, ఎందుకు మాట్లాడుతుంది, చదవతో రాలే కోరుకోవడం ఎట్లా మాట్లాడుతాను గట్ట నాయపడి మాట్లాడేది అంటే మనిషి అహంకారాన్ని వచ్చి గుర్తు కళ్ళు వేసి చూస్తారు పొల్ల భయపడ్డాయి. నువ్వైనా గుర్తు ఏం చేస్తారా నా బిడ్డ నేను బాగా ఏం చేస్తానా ఇంత పీజాని చెల్లగడతా కనుక పొలం కూడా గుర్తు భయపడతాను. అది అత్తర కూర్చొని చూస్తాను. తక్కువ మన మరి నువ్వు నీ బిడ్డ ముందు కూడా గావరంగా చదువురాదు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి బిడ్డ చదువు చెప్తా. బుజ్జి అమ్ములు అమ్మే అన్ని అవసరం పలుకులే మమ్మీ ఒక ముచ్చట. ఏమొచ్చింది నేను ఇంటికి పోయేటప్పుడు ఆ బస్ స్టాండ్ లో పోయి 2 కిలోల గోధుమ పిండి తీసుకో. పండుగ మొన్ననే అయిపోయింది కదా. కాదే మమ్మీ, 2 కిలోల గోధుమ పిండి తీసుకొని 2 రొట్టెలు చెయ్యి. అదే బిడ్డ పలసడి పరిగాల చేస్తేంది అద్దు అద్దు పని ఎక్కువ అవుతుంది, నీకు పని తీరది. ఇక నువ్వొక్కడు తిని నేనొక్కడు తిని నీ చెంబ నీళ్ళు తాగితే కడుపులో వినక అవే ఇచ్చకపోతే మొట్టది కాలకుంటేది బిడ్డ చెరొక్కడికి నీళ్ళు తాగి గ్యాస్ పైన కూర్చున్నాం. మనకు లోపల అదే ఉంటుంది. అట్లా కూర్చుంటే ఇది బంద్ 2 బంద్. విద్యాగత మాట్లాడితే చదువు రాదే మంచిగా మెదులు. బాయ్ 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 మంచిగా చెప్పు. మమ్మీ నేను ఇంటికి వచ్చినాక చెప్తా నీ అవ్వ ఏమని డాడీతో చెప్తా. నేను ఏం చేసినా చెప్తా. నువ్వు సార్తో బాగా బియ్యర ముచ్చట పెడుతున్నావా? ఇటువంటి బిడ్డ ఉంటే అయ్యా ఒక తెల్లారా వాడి వరకు అనుమానం గుంజిగాడు. నువ్వు అత్తే చెప్పినట్టు అయితే వాడు అనుమానం గుంజిగాడు. వాడు ఎట్లా వచ్చేది నీ చెప్పను కాదు నీ పేరు రిజిస్టర్ మీద ఎక్కించింది అంతే. అయితే నువ్వు చెప్తే ఇంతమంది ఉన్నారు నా దిక్కు. చెప్తాను అంటారు వాళ్ళు. మమ్మీ బాయ్ 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 సార్. నమస్తే సార్. నమస్తే బాలిక. సార్ నీ పేరేంది? నా పేరు సీతామహాలక్ష్మి. చదువుకు ముందు క్రమశిక్షణ పద్ధతి. ఏంటి సిడాన్ అంటే కూర్చోవాలి, చెండా పడి లేవాలి. గుర్తుంచుకో. ఏంటి దాని సిడాన్ అంటే కూర్చోవాలి, చెండా పడి లేవాలి. అట్లనా? అయితే సిడాన్ ఒక్క సీట్ లేదు కదా సార్? సీట్ ఉండదు. ఇప్పుడు నర్సరీ కదా. అట్లనా? ఇక కూర్చుంటా. నీ భాష ఏంటి? చెండా
చదవద్దా నేను కూర్చున్నాడు తిప్పవాడు కూర్చున్నాడంటే మళ్ళీ లేచున్నా వాళ్ళ లేదులంటే దానికి అవస్థ లేచున్నాడే కూర్చున్నాయి సారిగా పలకబట్టు లేదు సార్ ఏమైంది నేను పక్కలేసుకొని పంటే తెల్లడానికి పిచ్చలు అయిపోయింది మరి బలపేది బల్బం కూడా లేదు సార్ అరే అటెండర్ ఓడలు సార్ ఒక పలక ఒక బల్బం ఇవ్వ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఎవడు ఫోన్ చేసిండ్రా నీకు ఇప్పుడే ఆయన పోయి ఏమైనా ఫోన్ మాట్లాడతారు మీరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అనుకున్నారు అదే సంగతి చెప్తాడు. ఇగో పలక బల్బం. అంటే వాడు ఏం చేస్తాడు చిన్న చిన్న పొరగాల ముట్టుగా అడుగుతా ఓ ఫోన్ ఇప్పుడు కడుగు లేదు ఇక నల్లగాడి పోయి పైప్ తీసుకో ప్రెషర్ కొట్టుడే. కూరగాయలు తెల్లారు బయట సారిగా సరస్వతి కరువు వస్తుంది కరువు వస్తుంది మహారాజు కాలం అయింది ఎక్కడ జలైంది సార్ ఒక్కటి నాడుకు వచ్చింది ఊళ్ళని ముంచింది వాళ్ళు అత్తే పట్టుకోవాలి ఎక్కడ ఎండిపోతానే పొలాలు మాకు అది ఎండిపోతలేవు సరస్వతి సరస్వతి నమస్తుభ్యం నమోస్తుభ్యం వరదే వరదే కామరూపిణి కామరూపిణి సిద్ధురు భవతు మే సదా నీ ముద్రవుతే సదా అదేమన్నా గల్లూరి రాళ్ళగితే అదే గల్లగురి గలగురిలే వేస్తారా పైసలే కానీ పొలం తెలియక సిద్ధురు భవతు మే సదా సార్ నువ్వు నన్ను కొట్టదు నీకు వంకాయలు ఎత్తారు వంకాయ కూర తిరా మా ఇంటికాడ నల్లగా ఇంత పొడుగుతుంది మాట్లాడతాడు ఉల్లిగడ్డలు లేనా సార్ సిద్ధురు భవతు మే సదా సిద్ధిరు భావత్ మే శిరా పద్మపాత్ర పద్మపాత్ర రఘువసందు గోడ దాడితే కదే సందు చంద్రాలు ఎప్పుడు 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 ఊరికి ఏమైనా గొడవ కావాలి. అంటే ఇప్పుడే బండి వేసుకో రాగా చూసుకుంటా రఘువసందు రఘువసందు ఉప్పు కపూరమున నుండు ఉప్పు కపూరమును ఉండు విశ్వదాభిరామ వినరవేమ విశ్వదాభిరామ వినరవేమా కవ్వ ఎక్కం నీ అబ్బాయి ఎక్కం కవ్వ ఎక్కైన పోయి లంచకొడుక నీ చదువులొక్క నీ చూస్తావే లంచకొడుక నీ చదువుకోవాలి నీ అవని అక్క లంచకొడుక ఏం కొట్టబడతా మీ చదువు పాడబడా ఏ పోరి సీరి కారం పెడతా మరి అలా బడిలో